అందరికీ నమస్తే. ఆంధ్రప్రభ ఛానల్కు స్వాగతం. నేను మీ సంతోషి. భాగ్యనగరంలో బోనాలు స్టార్ట్ అయిపోయాయి. అంటే ఇప్పుడు ఈ నెల అంతా చూసుకున్నట్లయితే ఈ బోనాల సందడి అనేది ఉంటుంది. ఈ బోనాల్లో ముఖ్యంగా మనకి గుర్తొచ్చేది జోగినులు, శివసత్తులు, పోతురాజులు. అసలు ఈ బోనాలు ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి? అసలు ఈ బోనాల్లో జోగినులకు ఎందుకంత ప్రత్యేక స్థానం ఉంది? దీని గురించి మనతో వివరించడానికి 6 సంవత్సరాల నుంచి రంగం చెప్తున్న జోగిని అనురాధ గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడని అడిగి పూర్తివివరాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అండి. ముందుగా ఆంధ్రప్రభ ఛానల్ ప్రేక్షకులకందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ఈ బోనాల పండుగ సస్యశ్యామలంగా ఎటువంటి విఘ్నాలు లేకుండా, ఎటువంటి అవంతరాలు లేకుండా నిర్విఘ్నంగా పూర్తి కావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ముందుగా అసలు బోనాలు ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి? అసలు మన భాగ్యనగరంలో బోనాలు ఎప్పటి నుంచి మొదలయ్యాయి? బోనాలు అమ్మవారికి ఆషాఢ మాసం, ప్రత్యేకంగా ఆషాఢ మాసంలో చేస్తుంటారు. ఎందుకంటే తొలకరి జల్లు, తొలకరి పంట, రైతులకు అందరికీ పంట చేతికొచ్చిన తర్వాత మొదటిగా అమ్మవారికి ఆ ధాన్యంల నుంచి అమ్మవారికి బోనం నైవేద్యం సమర్పిస్తారు. కాబట్టి నిష్ట నియమాలతోటి అమ్మవారికి సమర్పిస్తారు. అదే బోనాల పండుగ విశేషం. అంటే ఇప్పుడు బోనాల్లో జోగిన్లకు ఎందుకంత ప్రత్యేక స్థానం ఇస్తారు? అంటే మొదటి బోనం వాళ్ళే ఎత్తుతారు కదా, సో ఎందుకంత ప్రత్యేక? అయితే నాకు చిన్న ఉన్నప్పుడు, ఒక 7 years ఉన్నప్పుడు అమ్మవారికి నేను అమ్మవారు పూనడం జరిగిందనమాట. ఇక అప్పటి నుంచి శివశక్తి లాగా నాకు అమ్మవారి పటాలు, మళ్ళీ మల్లికార్జున స్వామి పటాలు అవన్నీ ఉంటాయన్నమాట. మేము యాదవ్స్మి. అమ్మవారి పటాలు వేసి ఇంకా పూనకం తెప్పించి ఇంకా అట్లాంటిది ఉంటుంది అనమాట. ఆ తర్వాత అమ్మవారు పూనిన తర్వాత నాకు కొన్ని పరీక్షలు పెట్టారు మా ఇంట్లో వాళ్ళు. కొన్ని విధానాలు, కొన్ని అగ్నిగుండాలు అట్లాంటి కార్యక్రమాలు ఉంటాయి అన్నమాట. అవన్నీ అగ్నిగుండాలు దొక్కియడం అయినా సరే, మళ్ళీ వాగ్దానం చెప్పడం అయినా సరే, అవన్నీ కూడా పరీక్షలు పెట్టి చూసిన తర్వాత ఇంకా శివశక్తి లాగా ఇలా ఇంకా తల బండారు వేసి మాకు పటం గిట్ల వేసి ఇక దేవతకి ఆవాహనం చేశారనమాట. తర్వాత ఇక కొంచెం పెద్దగా అయిన తర్వాత ఒక 10 years 11 years తర్వాత నేను బోనం ఎత్తుకోవడం స్టార్ట్ అయినా. ఇక తర్వాత ఇంకొక 20 years తర్వాత నేను ఇలా కన్వర్ట్ అయిపోయి ట్రాన్స్ ఉమెన్ లాగా కన్వర్ట్ అయిపోయి ఇంకా నేను జోగినిగా మారిపోవడం జరిగింది. ఇక ఏంటంటే జనాలకు అందరికీ కూడా ఏంటంటే మా పాదము పెడితే వాళ్ళ ఇంట్లో మంచిగా అవుతుందని చెప్పి, శుభప్రదం అని చెప్పి, మళ్ళీ మా హస్తవాకు కూడా మంచిదని చెప్పి, ఏదైతే మా చేతితో బండారు తీసుకుంటారో అదంతా తీసుకునే దాన్ని బట్టి, అంటే మనం ఏ సంకల్పం మనం ఏదైతే చేసుకుంటామో అది వాళ్ళది నెరవేరుతుందని చెప్పి కూడా వాళ్ళకు ఒక గట్టి నమ్మకం. అందుకని జోగినిలను పిలిచి బోనాలు ఎత్తియడమైనా సరే, ఒడిబియాలు పోయడమైనా సరే, వాళ్ళకు అనుకున్న ఈ మొక్కులు కూడా తెల్లారిన తర్వాత మాకు చీరే సారా పెట్టి కూడా పంపిస్తుంటారు. అట్లా వివిధ రకాలుగా చేస్తుంటారు అనమాట. అంటే ఈ భాగ్యనగరంలో మొదటి బోనం జోగిన్లే ఎత్తాలి అని చెప్పేసి ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఇది? అయితే ఇప్పుడు ఈ కాలంది కాదండి. గత అమ్మవారు రేణుకెళ్ళమ్మ, జమదగ్ని మహాముని, పరశురాముడు వాళ్ళు ఉద్భవించిన సమయంలో త్రేతాయుగం నుంచే ఈ శివశక్తి, జోగిని ఇవన్నీ ప్రారంభమైనాయి అన్నమాట. అమ్మవారు ఆ కాలం నుంచి అయినా సరే, అంటే ఎప్పుడైతే లందలో ప్రవేశం చేస్తుందో, మీరు విన్నట్టయితే కథ పురాణంలో విన్నట్టయితే జాంబూరిపట్నం మాతవాడల్లా పెద్ద మాతర అని ఉంటాడనమాట. అంటే ఎస్సీ బస్తీలో అమ్మవారు మాతవాడల్లో లంద ఉంటుంది అనమాట. ఆ లందలో అనేది అమ్మవారు దాగి ఆమె చరిత్ర అక్కడి నుంచి మొదలవుతుంది. కాబట్టి ఎప్పుడైతే ఈ పరశురాముడు ఏంటంటే నా తండ్రి జాడ చెప్పు, నా తండ్రి పేరు చెప్పు అనేసి వేధించితే ఆ లందలో ఈ ప్రవేశం చేస్తుంది. ఆ తర్వాత తన చెల్లికి జోగురాలు వేషం కట్టి శివశక్తిగా చేసి ఆయన బైన్ల వేషం కట్టి అలా చేసి అమ్మవారి పూనకం అనేది ఎప్పుడు ఆ సమయంలో ఈ జోగురాల అనే సిరియాల గౌరమ్మకు పూనకం తెప్పిస్తాడనమాట. అమ్మవారిని తెప్పించి అమ్మవారిని ఆవాహన చేసి ఇక చూపి, నీ దారి ఎక్కడుందో, నీది ఎక్కడ, నువ్వు ఎక్కడ దాగినావు అని చెప్పి చూపి అంటే ఇక వాళ్ళందకాడికి తీసుకొని వెళ్తారు శివశక్తి. ఇక తీసుకెళ్ళిన తర్వాత రంగవెల్లి పటాలు, పంచవర్ణ పటాలు అంటారు, ముత్యాల పటం ముజ్జతగా వేసిన తర్వాత అమ్మవారిని జోడ బోనాలు, యాట పిల్లలు, గావు పిల్లలు అట్లా అమ్మవారిని నీకు ఇస్తారా, నువ్వు దబ్బును రా, నువ్వు ఇంకా అంటే వేధిస్తుంటాడు అనమాట. ఇక అంటే పశువులనైనా సరే, ప్రతి ఒక్క మనిషినైనా సరే వేధిస్తూ
ఇస్తే ఇట్లా వెళ్తావా అట్లా వెళ్తావా అని చెప్పి కూడా అట్లా చేస్తుంటారు. ఇక చేస్తుంటే అమ్మవారు ఉగ్రంతో కూడా ఆ లందలకెంచి బయటికి వెళ్ళి ఏమ్రా నువ్వు ఏమనుకుంటున్నావు అని చెప్పి కూడా పరశురాముని హెచ్చరిస్తూ నేను తల్లిని, నేను మహాశక్తిని, నేను ముగ్గురమ్మల గన మూలకట శక్తిని, నేను ఆనాడు నేను ఆదిశక్తి అవతారం నాది అని చెప్పి అంటే అమ్మ నేను తెలియక చేసిన తప్పు ఇది, నువ్వు అంటే జనులు ఎంతో మంది అంటే ఎన్నో రకాలుగా మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి నువ్వు ఎవరివి అంటే నా తండ్రి జాడకై నేను ఎదురు చూశాను, అలా వేధించిన నా తప్పులుంటే క్షమించు అని చెప్పి ఇంకా చెప్తాడనమాట. ఆ సమయం నుంచి ఈ సమయం వరకు ప్రేతాయుగం నుంచి అయినా ఇప్పటి వరకైనా సరే శివశక్తి జోగిని ఈ వ్యవస్థ అనేది ఉందన్నమాట. అంటే అంటే జోగిని వ్యవస్థ ఇంకా మనము చూసుకున్నట్టయితే రాజులు పటీళ్ళు సర్పంచులు ఉన్న కాలంలో కొంచెం వివిధ రకాలుగా జోగినిల పైన హరాస్మెంట్ అయినా సరే, లైంగిక దాడులు అయినా సరే, లేకుంటే శారీరకంగానైనా మానసికంగానైనా వేదన చేస్తుండే, అటువంటివి చేస్తుండే. కానీ ఇప్పుడు మాత్రం అటువంటివి ఏం లేవు. ఇక మేమేందంటే దైవానికి మేము అంకితం, దైవ సేవకులం. మేము మా ఆత్మని, మా శరీరాన్ని, మా దేహాన్ని మొత్తం అమ్మవారికి సమర్పించుకొని మేము ఈ పూజలన్నిటివి చేస్తున్నాం. అంటే ఇప్పుడు మనకి భాగ్యనగరంలో ఈ మంత్ అంతా ఉంటుంది బోనాలు. అంటే బోనాలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు ప్రతి దాంట్లో పాల్గొంటారు కదా. అంటే దీనికి ముందు అంటే బోనాలు స్టార్ట్ అవ్వక ముందు ఏమైనా నియమాలు పాటిస్తారా, ఏమైనా ఉంటాయా? అంటే అమ్మవారు మీలోకి వస్తారు కాబట్టి. అయితే ప్రతి వారం బోనాలది పండుగ రోజు మాత్రం నిష్ఠ నియమంతో ఒక పొద్దులుండి తలస్నానం చేసుకొని నిష్ఠ నియమం ఒక పొద్దుండి అమ్మవారికి పూజలు, వివిధ రకాల పువ్వులు పుష్పాలు అలంకరించుకొని నైవేద్యాలు పండ్లు కాయలతోటి అమ్మవారిని అలంకరిస్తాము, నైవేద్యాలు సమర్పించుకుంటాము. అలానే ఏంటంటే మేము ఫాస్టింగ్ ఉండి మేము చేయడం వల్ల మాకు అమ్మవారు అంటే ఏకాగ్రతతోటి మేము చేస్తాం కాబట్టి అమ్మవారి పచ్చికుండ మీద రంగం కూడా చెప్తాం కాబట్టి మేము అంటే నాన్ వెజ్ ఇట్లా ముట్టమన్నమాట. శాకాహారమే ఉంటుంది. ఇక ఆ సమయంలో శాకాహారమే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే పచ్చికుండ రంగం ఎక్కుతాం, భవిష్యవాణి చెప్తాం కాబట్టి మాకు జపాలు అవన్నీ కూడా వివిధ రకాల జపాలు కూడా ఉంటాయి అన్నమాట. ఇక జపాలు మాకు ఎవరైతే మా గురువులు మాకు మంత్రోపదేశం చేశారో అవన్నీ కూడా మేము జపాలు చేసుకుని మేము రంగ ప్రవేశం చేస్తాం అన్నమాట. అంటే ఇప్పుడు మీరు బోనం ఎత్తినప్పుడు పొరపాటున అది కింద పడిపోతే దాంట్లో ఏమైనా నియమాలు పాటిస్తారా? ఏమైనా అపచారం అని ఇదని? అయితే ఇప్పటి వరకైతే మా దాంట్లో మాత్రం కింద పడిపోయిన ఇవి లేవు అనమాట, సంఘటనలు లేవు. కానీ కింద పడిపోతే ఒకవేళ కొంతమంది ఇట్లా ఏమంటారు అంటే ఏమో అవుతుంది అన్న ఒక కీడు జో అవుతుందేమో అని చెప్పి కూడా వాళ్ళు అనుకుంటారు. కానీ అటువంటిది ఏం కాదు. మనం గుండె ధైర్యంతో మళ్ళీ ఇంకొకసారి బోనం కూడా చేయండి. చేస్తే ఏంటంటే ఒకసారి మనము అంటే కావాలని చెయ్యం కాబట్టి కావాలని చేస్తే ఏదో ఒక కీడు అనేది జరుగుతుంది. లేదు కావాలని చేయకుంటే ఎటువంటి అంటే కొంచెం స్లిప్ అవుతుంది కొంచెం శారీతోటో. ఇప్పుడు మహిళలు చూసుకున్నట్టయితే రెగ్యులర్గా మనం కల్చర్ అనేది సిటీ కల్చర్ మారిపోతుంది. ఊర్లో ఉన్న వాళ్ళు మనం సిటీలో ఉన్న వాళ్ళు వేరే లెక్క లైఫ్ స్టైల్ ఉంటుంది కాబట్టి కొంచెం ఏదైనా పొరపాటు ఏమైనా అయితే కూడా మళ్ళీ ఇంకొక వారం వచ్చి చేసుకోండి, లేదంటే నెక్స్ట్ డే వచ్చి చేసుకోండి. అటువంటిది ఏం తప్పేం లేదు, సరేనా? ఇంకోటి ఏంటంటే అనుమానం పాత రోగం. అనుమానం పెట్టుకుంటే పని కాదు, అనుమానం పెట్టుకుంటే దానికి పెనుభూతం లెక్క కనిపిస్తుంది మనకు. కాబట్టి అనుమానం వదిలేయండి, అమ్మవారికి మళ్ళీ కూడా భోజనం అప్పచెప్పండి. అంటే ఇప్పుడు బోనాలంటే శివసత్తులు కూడా ఉంటారు. అంటే శివసత్తులు జోగిన్లు ఒకటేనా? శివసత్తులు అంటే మేమందరం శివశక్తులమే. అంటే శివశక్తులం ఎప్పుడైతే మేము మా తల్లిదండ్రుల సమక్షంలో మా గురువుల సమక్షంలో ఎప్పుడైతే ఈ జోగు పుస్తలు ధరిస్తామో ఈ జోగు పుస్తలు ధరిస్తామో అప్పటి నుంచి మేము జోగిన్లం అని పిలువబడతారు అనమాట. అయితే ఇంకా శివశక్తి మొదటి నుంచే శివశక్తే, కానీ ఈ జోగు పుస్తలు వేసుకున్న తర్వాతనే జోగినిగా పిలువబడతారు. అంటే మీరు మెడలో ఆ తాళి ఎవరు కడతారు? దానికి ఏమైనా కార్యక్రమం ఏమైనా చేస్తారా? అసలు మాకు ఎప్పుడైతే దేవుని కళ్యాణం మా ఇంట్లో చేస్తారో అప్పుడే ఇంకా మమ్మల్ని కూడా ఒక పెళ్లి పిల్లలాగా అలంకరించి మాకు కూడా పసుపు అమ్మవారితో పాటు మమ్మల్ని కూర్చోబెట్టి పసుపు పెట్టి కత్తికి భాష్యంగం కట్టి మాకు కూడా భాష్యంగం కట్టి ఇంకా తర్వాత ముత్యాల తలంబ్రాలు పోస్తారు. ఇంకోటి ఏంటంటే కత్తికి తోటి కళ్యాణం చేపిస్తారనమాట. అయితే మా గురువులు మా పెద్దలు ఉంటారు, మా ఒగ్గు పూజారులు దాంట్లో కూడా గురువులు ఉంటారు అనమాట. వాళ్ళు కత్తితోటి
ఇప్పుడు మీరు బల్కంపేట ఎల్లమ్మ దగ్గర చూసుకున్నట్టయితే కూడా కత్తికి భాష్యంగా కట్టుకొని అమ్మవారు దేవిజ్యమానంగా అమ్మవారు కూడా అలంకారం చేసుకుని ఉంటది కాబట్టి అలాగే మాకు కూడా అలాగనే అలంకారం చేసి ఇంకా తర్వాత కత్తితోటి ధారణ చేస్తారు. అప్పటి నుంచి మేము జోగిని అవుతాం అన్నమాట. అంటే దేవదాసీలు కూడా చాలా మంది ఉంటారు గ్రామాల్లో. అంటే వాళ్ళు ఎలా గ్రామాలకి సేవ కార్యక్రమాలు అలా చేస్తారో జోగిని కూడా అలాగే చేస్తారా? అంటే జోగిని అంటే ఇప్పుడు ఊరు పెద్దగా అయిపోయింది, గాలి గండం అయిపోయింది, గల్లికి ఒక గణపతి అయిపోయింది, ఇంటికి ఒక శివసత్ అయిపోయింది. అప్పుడు ఒక ఊరికి ఒకలే జోగిని అట్లా ఉంటుండే అనమాట. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఏమైపోతుందంటే రాను శివశక్తులు కూడా ఎక్కువైపోతారు, జనాభా ఎక్కువైపోతుంది. కాబట్టి అప్పుడు పద్ధతులు వేరు, అప్పుడు పాటింపులు వేరు, ఇప్పుడు పద్ధతులు వేరు, ఇప్పుడు లెక్క వేరు. అయితే ఊరు పెద్దగా అయ్యింది, అప్పుడు 100 కడప అంటే ఊర్లో 100 కడపనే ఉంటుండే, అట్లా కొన్ని నియమాలు అనేటివి ఉంటుండే అనమాట. ఇప్పుడు ఏమైతుందంటే 1000 కడపలు అయిపోతుంది. ఊరు లెక్క లేదు, ఇది పల్లె సిటీ అయిపోయింది. కాబట్టి మనం హైదరాబాద్ నగరం అంటేనే పెద్ద నగరం, అత్యంత పెద్ద నగరం కాబట్టి అంటే వాడకొక జోగిని అయిపోయింది. అట్లా వాడకొక కొంతమంది ఉన్నారు అన్నమాట, శివశక్తులు కూడా ఉన్నారు. ఇక అట్లా ఇదైతుంటుంది అనమాట. అంటే మీరు ఇందాక చెప్పినట్టు 7 ఏళ్లకే మీరు జోగిని వ్యవస్థలోకి వచ్చారు కదా, దానికి గల కారణం ఏంటి? ఎలా వచ్చారు? మీకు అట్లా ఎలా అనిపించింది మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ? అయితే మొదటిగా నాకు మాత్రం నేను స్కూల్ టైమ్స్ ఇంకా నాకు ఊహ తెలియదు. 7 ఏళ్ళు అన్నప్పుడు నాకు ఊహ తెలియని వయసు. ఎవరైనా ఎంగిలి దాకినా కానీ, ఎవరైనా కాళ్ళు దాకినా, ఎవరైనా తొక్కుడు దాకినా కానీ అట్లాంటి అప్పుడు అన్కాన్షియస్ అయి పడిపోవడము, ఏంటంటే హాస్మా లెక్క రావడము. అంటే ఆస్మా కాదు అది, ఏంటంటే అమ్మవారే పెయ్యి మీదకి రావడం. కానీ వాళ్ళు గుర్తించలేకపోయారు ఏందో అనారోగ్యమో ఏమో, ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఏమో అనేసి వాళ్ళు అనుకున్నారు అనమాట. ఎందరో మంది డాక్టర్ల దగ్గర చూపిస్తే కూడా, స్కానింగ్లు ఎక్స్రేలు కూడా తీపిస్తే కూడా ప్రయోజనం లేకుండా పోయింది. ఆ తర్వాత మళ్ళీ మా గురువులు వేరే వాళ్ళు, మా నాయనమ్మ వాళ్ళకి ఇట్లా ఏదో ఒకసారి చూపిద్దామన్నట్టుగా కూడా మా గురువుల దగ్గరికి వెళ్తే ఇంక వాళ్ళు ఏం చెప్పారు, అమ్మవారే ఉంది, రేణుకెళ్ళమ్మ మల్లికార్జున స్వామి ఉన్నారు, ఆమె పండుగలు చేసుకోండి, ఆమెను మర్చిపోయారు మీరు, ఆ తాత ముత్తాతల కింద మీ వాళ్ళే కొలిచేవాళ్ళు అని చెప్పి కూడా వాళ్ళు నిర్ధారించడం జరిగింది. ఆ తర్వాత వీళ్ళు కూడా అవును అని చెప్పి సంకల్పించుకొని అప్పుడు 11 రూపాయలు ముడుపు కడితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎటువంటి వ్యాధులైన, రోగమైన, అటువంటి నొప్పులైన ఏవి లేకుండా సంతోషంగా నా లైఫ్ లీడ్ చేస్తున్నా. అప్పటి నుంచి దేవుడని నమ్మకం బట్టి ఇంకా పటాలు, సదరపట్నం, ముత్యాల పటం అవన్నీ ఇప్పించి మా వాళ్ళు దేవునికి కూడా కళ్యాణాలు చేస్తారు. అసలు జోగిన్లు అంటే ఓన్లీ ట్రాన్స్జెండర్సే ఉంటారా, లేదంటే మహిళలు కూడా ఉంటారా? అయితే పూర్వం మీరు చూసుకున్నట్టయితే మహిళలే జోగినీలుగా ఉండేవాళ్ళు. అయితే అసలైతే ఏంటంటే బడుగు బలహీన వర్గాల అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దాంట్లో అప్పట్లో ఏంటంటే ఈ దురాచారం అనేది చేసే వాళ్ళు ఇట్లా జోగినిగా అంటే దేవునికి అంటే కళ్యాణం చేసి ఇక వాళ్ళు లైంగికంగా, శారీరకంగా వాడుకోనికి వాళ్ళు కొంచెం అలా చేశారనమాట. అసలైతే జోగిని అంటే అమ్మవారికి పూజలు చేయడము, ఏదన్నా కీడు వస్తుందంటే అంటే తెలియజెప్పడము, ఊరు గురించి, గ్రామం గురించి అయినా సరే, మన ఏదైతే మనం ఉందో మన బస్తీ అయినా సరే, ఏదైనా సరే దాని గురించి చెప్పడం అయినా సరే అలా చేస్తుంటారనమాట. కానీ అప్పటి జనరేషన్లో మాత్రం ఇవన్నీ లైంగిక దాడులని, శారీరకంగా ఇవన్నీ చేశారనమాట. ఇప్పుడు జోగిని వ్యవస్థ స్టాప్ అయింది. ఇంకోటి ఏంటంటే జోగిని కావడానికి ఒక స్త్రీలింగం, పురుషలింగం అవన్నీ అవసరం లేదు. మన ఆత్మతోని సంబంధం కాబట్టి ఆత్మతోని సంబంధం. ఎందుకంటే దేవునికి ఆడ మొగ అవన్నీ చూడడనమాట. భక్తి తన లోపలున్న తన ఆత్మతోటి లెక్క కాబట్టి ఎవరమైనా అర్హులమే అన్నమాట. ఎందుకంటే భక్తికి ప్రత్యేకమైన అర్హతలు ఏమన్నా ఉంటాయా జోగిని కావాలంటే? అంటే దృఢ సంకల్పం, అమ్మవారికి మనము సేవ చేయాలనుకుంటున్నాం, చేపించుకుంటుందామె మా తోటి అంతే. ఇంకా ఇక మనము చెయ్యాలి అట్లా ఏం లేదు, ఆమె చేపించుకుంటుంది, మేము చేస్తున్నాం. ఆమె కూడా మమ్మల్ని మంచిగా చూసుకుంటుంది, మేము కూడా ఆ తల్లిని కూడా వైభోగంగా అమ్మవారిని దినాభివృద్ధికి మేము ఇంకా ఘనంగా చేస్తూనే ఉన్నాం. మా తల్లి బోనాలైనా సరే, శావలైనా సరే, ఏదైనా సరే మాకు కలిగిన దాంట్లో మాకు ఒక ముద్ద పెడితే ఆ ముద్దలో అమ్మవారికి కూడా మేము పెడుతున్నాం. ఆ అమ్మవారికి
సంకల్పం చేసుకొని మేము ఈ బోనాలైనా ఎత్తుకోవడం జరుగుతుంది. ఈ షావలు పల్లకిలు అవన్నీ కూడా తీయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు జోగిన్లు అందరూ కూడా ట్రాన్స్జెండర్సే ఉన్నారా? మహిళా జోగిన్లు అంతరించిపోయారా? అంటే ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు మీరు చూసుకున్నట్టు సికింద్రాబాద్లో స్వర్ణలత గారు అయినా సరే, ఇంకా వివిధ ప్లేసెస్లలో కూడా జోగిని, మాతంగి, ఆంధ్ర సైడ్లో మాతంగి అంటారు, ఇక్కడ తెలంగాణలో జోగిని అంటారు, బస్విని అంటారు, మరి కర్ణాటకలో జోగప్ప, జోగయ్య అట్లా అంటారు అనమాట. ఉన్నారు కానీ ఇప్పుడు దాంట్లో అయితే చాలా తక్కువ లేడీస్. ఓకే, అట్లా. అంటే ఇప్పుడు ఒకవేళ లేడీస్ జోగిని అయితే ఇప్పుడు బోనం ఎత్తినప్పుడు పీరియడ్స్ ఇట్లాంటివి వస్తాయి కదా, సో అప్పుడు మరి ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అప్పుడు ఎత్తరా బోనం ఏంటి? ఓకే, నార్మల్గా ఏదైతే మనము వీళ్ళు ఉంటారో, అంటే ఏదైతే అందరూ మహిళలు ఎంత ఇబ్బంది పడుతుంటారో వాళ్ళు కూడా అట్లనే ఉంటారు. వాళ్ళు కూడా బట్టకు, బాండ్వకు, ప్రతి దానికి కూడా దూరమై ఉంటారు. కానీ ఏంటంటే కొన్ని నిబంధనలు ఉంటాయి, కొన్ని అంటే ఆచారాలు ఉంటాయి కాబట్టి కొన్ని చేసేటివి చేస్తారు, కొన్ని చేయనివి చెయ్యరు అనమాట. సో మీకు ఒంటి మీదకి అమ్మవారు వస్తారు కదా, సో ఎప్పుడెప్పుడు వస్తారు అంటే మీకు తెలుస్తుందా? అంటే వచ్చేటప్పుడు కానివ్వండి, సో వచ్చినప్పుడు మీరు మాట్లాడింది కానివ్వండి, ఏమన్నా తెలుస్తుందా మీకు? లేదండి, అట్లా ఏం తెలియదు మాకు. ఇంకా మంగళవారం నాడు, శుక్రవారం, ఆదివారం నాడు అమ్మవారి మా ఇంట్లో గద్దె అంటారు అనమాట. అంటే సింహాసనం, అమ్మవారికి పీఠం ఉంటుంది. ఇంకా అక్కడ కూర్చొని ఎప్పుడైతే మేము ఫాస్టింగ్ ఉండి అమ్మవారికి దీపధూప నైవేద్యం ఎక్కించిన తర్వాత ఏదైతే మా గురువులు ఇచ్చిన ఉపదేశంలో మేము రుద్రాక్ష దారంతో మేము జపం చేసుకొని తర్వాత అమ్మవారిని ఆవహించుకుంటాము. అంటే అది ఆటోమేటిక్గా అమ్మవారు వస్తుంది. వచ్చిన తర్వాత భక్తుల ప్రశ్నలు వేయకముందుకే అమ్మవారు ఇది ఉంది, ఈ ప్రశ్న దీనికోసం వచ్చినాం అని చెప్పి కూడా అమ్మవారు చెప్పడం జరుగుతుంది అనమాట. చెప్పి ఇది పరిష్కారం అని కూడా చెప్తుంది. అట్లా వారం నాడు, శుక్రవారం, మంగళవారం అలా కూర్చుంటాను. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ రంగాలు ఎక్కినప్పుడు మళ్ళీ ఈ బోనాల సమయంలో మాత్రం అమ్మవారు నిండుగా ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు బోనాల సమయం కదా, ఇప్పుడు అమ్మవారు ఉన్నారా మీతో? అంటే వస్తారా? అంటే లేదు అట్లా రాదు. మాకు కూడా కొన్ని నియమాలు, నిబంధనలు ఉంటాయి అన్నమాట. ఎక్కడ పడితే అక్కడ రావు. అంటే అదొక ఇప్పుడు అంటే గుడియో లేకుంటే ఇల్లో ఏదో, అంటే ఎవరికైనా ఆపద ఉందంటే అమ్మవారు మేము పిలిచి మాకంటూ జపాలు ఉంటాయి కాబట్టి అవన్నీ చేసుకుంటేనే అమ్మవారు ఆవాహనం అవుతుంది. మేము ఫాస్టింగ్ ఉండాలి, ఒక పొద్దులు ఉండాలి. అంటే మేము చెప్పే మాట అంటే అది నెరవేరుతుంది. ఇంకోటి ఏంటంటే అమ్మవారు అన్నీ కూడా మా లోపల రావాలంటే కూడా కొన్ని నిబంధనలు ఉంటాయి, అవి ఫాలో అయితేనే ఇంకా శ్రేష్టంగా అమ్మవారు వచ్చి చెప్పేస్తుంది. అంటే జోగిని భవిష్యవాణి అంటే ఏంటి, ఎలా చెప్తారు? అది కూడా అమ్మవారే చెప్పిస్తారా? అయితే పూనకమన్నా, శిగమన్నా, ఈ భవిష్యవాణి అన్నా అమ్మవారే ఇంకా ఆవాహనం అయ్యి మనతో అంటే మన లోపలికి వచ్చిన తర్వాతనే అమ్మవారు చెప్పడం జరుగుతుంది. అయితే భవిష్యవాణి అంటే పచ్చికుండ మీద ఏదైతే పచ్చికుండ ఉంటుందో దాని మీద నిలబడి చెప్పింది భవిష్యవాణి అంటారు. ఆ సమయంలో అంటే ఊరు గురించి అడిగేటప్పుడు, ఊరు గురించి మనం బస్తీ గురించి అయినా సరే, ఊరి గురించి అయినా అడిగేటప్పుడు అమ్మవారిని పచ్చికుండ మీద నిల్చోబెట్టి ఎవరైతే జోగిని ఉంటారో వాళ్ళే అర్హులు ఉంటారు అనమాట. వాళ్ళే అర్హులు అంటే దానికి ఆ కార్యక్రమానికి వాళ్ళే అర్హులు. ఎందుకంటే స్వయంగా మేము అక్కడ నిల్చొని చెప్తున్నప్పటికీ కూడా అప్పుడు ఏమనిపిస్తుంది అంటే, మీరు చూసుకున్నట్టయితే వీడియోస్లలో అయినా సరే నిజంగా స్వయంగా అమ్మవారు వచ్చినట్టు, నిలబడ్డట్టు ఆ విజన్ అనేది కనిపిస్తుంటుంది. అట్లా అమ్మవారు ఆ పచ్చికుండ మీద ఎక్కిన తర్వాత రంగం భవిష్యవాణి చెప్తుంది. అంటే ఇప్పుడు జోగిన్ వ్యవస్థ మీరు చెప్పినట్టే ఊరికొక చాలా మంది పుట్టుకొస్తున్నారు కదా, అంటే జోగిన్లు అందరూ కూడా రంగం చెప్పగలరా? అందరికీ ఈ అవకాశం ఉండదండి. ఎందుకంటే ఈ అవకాశం ఇవ్వడం కూడా తల్లి వరం. ఎందుకంటే గ్రామం గురించి ప్లస్ ఇంకోటి ఏంటంటే వాడ గురించి అన్నిటి గురించి క్లుప్తంగా స్పష్టంగా చెప్పి ఈ పలానా ఇది ఇట్లా అవుతుంది అని చెప్పి కూడా చెప్పడం, అది కూడా ఒక అమేజింగ్ అనమాట. అది దేవుడిచ్చిన గొప్ప వరం మాకు. ఆ ప్లేస్లో నిలబడి మాకు ఆ తల్లి వచ్చి వాగ్దానం చెప్తుందంటే చాలా గొప్ప విషయం అది. ఇక మేమైతే ఒక గర్వంగా ఫీల్ అవుతాము. అది అందరికీ కూడా రాదు, అది ఎవరికో కొంతమందికి అది అచ్చుపాటు కూడా ఉండాలంటారు కదా. అది అంటే నాకు 7 years అప్పటి నుంచి అమ్మవారు వచ్చింది కాబట్టి నాకు అబ్బిందనమాట. అట్లా ఇంకా మీరు
6 years నుంచి చెప్తున్నారు కదా రంగం. సో అంటే మీరు ఎట్లా స్టార్ట్ చేశారు, ఎలా అంటే మొదలైంది? అయితే దాంట్లో కూడా ప్రాసెస్ ఉంటుంది. ఇంకా మాకు గురువులు ఉన్నారనమాట. మాకు షామీర్పేటలో బైండ్ల భారతమ్మ అనేసి మా గురువు అనమాట. ఆమెనే నాకు రంగానికి సెలవిచ్చిన ఆమె. ఇంకా బైండ్లోళ్ళు అంటే బైండ్లోళ్ళు ఎరుపులోళ్ళే వీళ్ళే ఇస్తారనమాట రంగానికి సెలవు. అంటే కిన్నెర సెలవు ఇస్తారు. కిన్నెర అంటే మాకు 3 మెట్ల కిన్నెర ఉంటుంది అనమాట. ఆ కిన్నెర సెలవిచ్చి పటం వేస్తారు. మాకు ఏవేవి కావాలో ఉపదేశాలు, మళ్ళీ దానికి కూడా ఉపదేశాలు ఉంటాయి, అవి కూడా ఇచ్చి మమ్మల్ని రంగ ప్రవేశం చేపిస్తారనమాట. ఇక అందరికీ ఇది సాధ్యం కాదు, అది వరం అంతే. ఇంకా తల్లి పిలుచుకుంటేనే అది వస్తుంది అంతే. ఇంకా అంటే జోగిన్లు ఎంతమంది ఉన్నా సరే రంగం చెప్పేవాళ్ళు తల్లి ఎన్నుకుంటేనే గానీ చెప్పలేరు. ఇది చాలా పెద్ద కార్యక్రమం. ఇది చిన్న కార్యక్రమం కాదు. బోనం వేరే ఉంటది, రంగం వేరే ఉంటది, కొలుపు వేరే ఉంటది. అంటే గుడికాడ కొంతమంది చెప్తారు కదా, అది వేరే ఉంటది. ఇది మాత్రం ప్రత్యేకమైన స్థానం. అది ఎవరికి రాదు. అది ఇంకా అంటే ఇప్పుడు మీరు రంగం చెప్తున్నప్పుడు అమ్మవారు వస్తుంది మీలోకి, అప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? అంటే మీ బాడీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? అయితే మేము రంగం ఎక్కే సమయంలో అమ్మవారికి ఎప్పుడైతే మేము అమ్మవారి లాగా పసుపు పూసుకొని నా అమ్మవారికి నుదుట బొట్టు పెట్టుకొని మేము అట్లా ధరించుకొని ఎప్పుడైతే మేము గవదర్శనాలు మెడలు వేసుకొని అమ్మవారికి వడి బియ్యం పోస్తుంటారో అప్పటి నుంచే అన్కాన్షియస్గా వెళ్ళిపోతుంటాం అనమాట. అన్కాన్షియస్ అయిపోతుంటాం. ఇక ఆ తర్వాత ఇంకా ఆ పచ్చికుండ దగ్గరికి వచ్చే వరకు మాకు కొంచెం ఏదో ఒకటి తెలుస్తుంటుంది. తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత ఆ కార్యక్రమం దగ్గరికి వచ్చిన తర్వాత మేము అన్కాన్షియస్ అయిపోయి ఇంకా మా మీదికి అమ్మవారిని రప్పిస్తారు. బైండ్ల వాళ్ళు లేకపోతే ఒగ్గు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అమ్మవారిని భారతిస్తుంటారు, పొగుడుతుంటారు అనమాట. రా తల్లి, నువ్వు నీ గురించి లోకం అంతా ఎదురు చూస్తుంది, జనాలంతా ఎదురు చూస్తున్నారు, ఏదున్న మంచి చెడు ప్రతి ఒక్కటి కూడా చెప్పడానికి రా, బయలుదేరి రా అని చెప్పి కూడా పొగుడుతుంటారు. ఆ సమయంలో అమ్మవారు వచ్చిన తర్వాతనే పచ్చికుండ మీద నిలబడతారు. ఫస్ట్ పోయి నిలబడారు అనమాట. ఎప్పుడైతే అమ్మవారు ఆవాహనం అయిన తర్వాతనే ఆ పచ్చికుండ మీద నిలబడతారు. అమ్మ, మీరు 6 సంవత్సరాల నుంచి రంగం చెప్తున్నారు కదా, ఎక్కడెక్కడ చెప్తారు? అంటే మీకు కొన్ని ప్రదేశాలు ఉంటాయా, అక్కడే రంగం చెప్తారా ఏంటి? అయితే మేము బోడుప్పల్లో చెప్తామమ్మా. బోడుప్పల్లో ప్లస్ లంగరావుస్, దూద్బౌలి, మళ్ళీ గోల్కొండ, మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మల్లాపూర్, మౌలాలి, వివిధ రకాల ప్లేసెస్ ఇంకా ఉన్నాయి అనమాట. అక్కడక్కడ ఎక్కుతుంటాం, ఇంకా చెప్తుంటాము. అంటే రంగం ఎక్కేటందుకు కూడా అంటే ఆ ప్లేస్లు గురువుల పరంపర అంటే ఒక 6 generations నుంచి వస్తుంది కొంతమందికి, లేదంటే గురువుల ద్వారా. అంటే ఇప్పుడు తరతరాలుగా ఒక గురువు దిగిపోయినాక ఇంకో వేరే వాళ్ళు ఎక్కడము అటువంటిది చేస్తుంటారు అనమాట. మా గురువుది మాకు వచ్చింది, ఇక మేము ఎక్కుతున్నాం. ఇంకా ఓకే, అసలు బోనం ఎలా తయారు చేస్తారమ్మా? మొదటి బోనం మీరే తయారు చేస్తారు కదా, సో అది ఎలా తయారు చేస్తారు? అమ్మవారికి భక్తి శ్రద్ధలతోటి అసలైతే 7 ఇండ్ల జోగు అడగాలి. 7 ఇండ్ల జోగు అడిగి అమ్మవారికి, అంటే 7 ఇండ్ల జోగు అంటే 7 ఇంట్లల్లో అంటే 7 ఇండ్లల్లో భిక్షాటన చేసి ప్రతి ఒక్క ఇంట్లో బియ్యము ధాన్యం ఏదైతే ఇస్తారో వాళ్ళు అది తీసుకొని నిష్ట నియమంతో, అంటే మనం తుప్పిర్లు పడకుండా కూడా అది అమ్మవారి భోజనం తయారు చేసేటప్పుడు అంత జాగ్రత్తగా నిష్టతోని ఉండాలన్నమాట. తలంటు స్నానం చేసుకొని మనము మాట్లాడొద్దన్నమాట. ఏదైనా టవాలో ఏదైనా కర్చీఫో ఏదైనా కట్టుకొని, అప్పట్లో మడి కట్టుకుంటుండే అనమాట, మడి చీర అని ఉంటుండే. ఇప్పట్లో ఈ కాలంలో ఎవరు పాటిస్తలేరు. కాబట్టి కొన్ని చిన్న చిట్కాలు పాటించుకుంటే మాత్రానికి సంతోషం అవుతుంది. అమ్మవారికి అన్నం వండేటప్పుడు తుప్పిర్లు పడకుండా వండండి. ఇంకోటి ఏంటంటే తొక్కుట్లో అక్కడిక్కడ పెట్టకండి. మంచి జాగలో, శుభ్రమైన జాగలో ఇల్లు కూడా శుభ్రం చేసుకొని నీట్గా అమ్మవారికి ఒక కుండలో, మట్టి కుండలో వండడానికి ప్రయత్నం చేయండి. లేదంటే మీరు సపరేట్గా ఏదైతే అమ్మవారి కోసమే మీరు కేటాయిస్తారో, ఏదైనా సర్వ్ అయినా సరే, ఏదైనా ఇంకోటి కుండ అయినా సరే, బంగారం అయినా సరే, వెండి అయినా సరే, ప్రత్యేకంగా అమ్మవారికి గురించి కేటాయించిన దాంట్లోనే మనం వండుకొని అమ్మవారికి నైవేద్యం సమర్పించుకుంటే బాగుంటుంది. వివిధ రకాలుగా నైవేద్యాలు, పచ్చన్నమైనా సరే, బెల్లన్నమైనా సరే, పాల పరమాన్నం, లేకుంటే హల్వా పూరి ఆకుకూర అంటే కలగూర అంటారు కదా, ఆ రకరకాల కూరగాయలు, అంటే ఏది మనం సమర్పించుకున్నాం కానీ తల్లికి భక్తి శ్రద్ధలతోటి మనం సమర్పించుకుంటే ఆ తల్లి కూడా స్వీకరిస్తుంది. అమ్మవారు
మనము అంటే మీరు ఏం భోజనం పెట్టారు అవన్నీ చూడదన్నమాట. మన నిష్ఠా నియమము, మన కల్మషం లేని మనసుతోటి మనము ఏదైతే మనము బెల్లం పెట్టినా కానీ లేకపోతే పాలు పోసినా కానీ మనం మనం మనస్ఫూర్తిగా మనం ఏం తీసుకెళ్ళి పెట్టినా కానీ అది సూక్ష్మ రూపంలో అమ్మవారు అంటే కనిపించకుండా, సూక్ష్మ రూపం అంటే చిన్న రూపంలో ఏదో ఒక రూపంలో అమ్మవారు వస్తుంది, అది స్వీకరించి మన మనోవాంఛాలు ఫలసిద్ధిరిస్తుంది అనమాట. అంటే మన మనసులో ఉన్న కోరికలు కూడా నెరవేరడానికి అవకాశం ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు చాలా మంది గవ్వలు వేసుకుంటారు కదా మెడలో, అవి ఎందుకు వేసుకుంటారు అసలు? అయితే ఆ సమయంలో అమ్మవారు ఎప్పుడైతే అమ్మవారు ఉద్భవించిందో, రేణుకాదేవి ఉద్భవించిందో, ఆమెకు గవ్వలంటే చాలా ఇష్టం అనమాట. ఇవన్నీ సముద్రంలో నుంచి వస్తాయి కాబట్టి. అయితే లక్ష్మీ ఇది ఉన్నోడైనా సరే లేనోడైనా సరే అంటే గవ్వలు అనేటివి మాకు అమ్మవారి స్వరూపం లెక్క మేము భావించి అమ్మవారు గవ్వలెల్లమ్మ రేణుకెళ్ళమ్మ అంటారు కాబట్టి గవ్వ దర్శనాలల్లో గావురాలెల్లమ్మ పుట్టల్లో పుట్టింది పుత్తడి బొమ్మ అని అంటారు కదా. అట్లా గవ్వలల్లో ఆమె నిజస్వరూపం, ఆమె రూపం ప్రతిరూపం ఉంటుంది కాబట్టి ఆమెని మేము మనసారా మొక్కి ఆ గవ్వలు అనేది ధరిస్తుంటాం అనమాట. ఆ గవ్వలు అంటే చాలా విశిష్టత అనమాట. అంటే మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు ఎన్ని సొమ్ములు వేసింది ఒక ఎత్తు ఉంటుంది. బల్కంపేటలో మీరు ప్రతి ఒక్క శివశక్తుల మెడలల్లో గవదర్శనాలు అమ్మవారు ఉంటాయి కాబట్టి ఆ కళనే వేరే ఉంటుంది. ఆ నిజంగా అమ్మవారిని చూస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. ఎన్ని సొమ్ములు వేసినా ఒక ఎత్తు, గవ్వలు వేసింది ఒక ఎత్తు అనమాట. కాబట్టి గవ్వలు వేస్తారు, ఇది చేస్తారు అనమాట. అలాగే చేతిలో కూడా వీరగోల పట్టుకొని ఉంటారు కదా, సో అది ఎందుకు? అయితే ఇప్పుడు అమ్మవార్లకు అంటే మనం 18 శక్తిపీఠాలు అయినా సరే, అమ్మవార్లు 7 అక్కచెల్లెలు అయినా సరే, ప్రతి ఒక్కళ్ళ చేతిలో అమ్మవారు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయడానికి ప్రతి ఒక్కరికి ఆయుధం అనేది ఉంటుంది అనమాట. మా చేతిలో కూడా వీరగోల అంటే ఆయుధం. అంటే అది మా ఆయుధాలు మళ్ళీ వేరే వాళ్ళకు కూడా ఇవ్వమన్నమాట. వాళ్ళ ఆయుధాలు మాకు కూడా ఇవ్వరు. మాకు ఒక ఆయుధం అనమాట. అది ఆయుధం మా చేతిలో ఉన్నది అంటే మహాశక్తివంతమైనది. ఎందుకంటే ఒగ్గు పూజలు ఎన్నో పండగలలో పటాలు ఎక్కించి ఈ వీరగోలకు కూడా పసుపు పూసి కంకణం కట్టి దాంట్లో కూడా వివిధ రకాలుగా కొన్ని ఉంటాయి అనమాట. అవి చెప్పకూడదు, అవి కూడా ఉంటాయి. అవి దాంట్లో పెట్టిన తర్వాత అది కూడా పవర్ అనేది చాలా పెరుగుతుంది అనమాట. ఎప్పుడైతే వీరగోళ్ళతోటి మేము అంటే దిష్టి తీసి ఇలా కొట్టినా కానీ, లేదంటే దాని స్పర్శ ఎవరికైనా తెలియకనో తాకినా కానీ ఎటువంటి భూత ప్రేత పిశాక్షాలు కూడా అన్నీ బెదరిల్లిపోతాయి, అన్నీ కూడా దూరం అయిపోతుంటాయి అన్నమాట. ఏదన్నా అనారోగ్యం ఉన్నా కానీ, లేదంటే నరదృష్టి ఉన్నా కానీ, లేదు మబ్బుగా ఉంటున్నారు కొంతమంది అంటే ఆ వీరగోళ్ళతో కొడితే కొంచెం ఆ స్పర్శ తాకితే ఏమవుతుంది అంటే అది వెళ్ళిపోయి మంచిగా పీస్ఫుల్ అయిపోతారు. ఇంకా అటువంటి ఏమి భయము అవన్నీ ఎటువంటివి ఉండవు అన్నమాట. అంటే ఇప్పుడు ఈ బోనాల సమయంలోనే జోగిన్లు కానివ్వండి, శివసత్తులు, పోతురాజులు కనిపిస్తారు. ఆ తర్వాత ఏం చేస్తారు మీరు? అంటే అమ్మవారిని పూజించుకుంటూ అలా ఉంటారా? మేము నిరంతరం అమ్మవారి పూజ చేస్తుందికే ఉంటాం. అమ్మవారి సేవకులము. ప్రతిదీ కూడా ఏంటంటే మేము అమ్మవారికి ఫస్ట్ మా దగ్గరికి భక్తులు కూడా అంటే అమ్మవారి భక్తులు వస్తారు కదా, వాళ్ళకు బండారి ఇవ్వడము, మా చేత బండారి ఇస్తే వాళ్ళకు సంతాన ప్రాప్తి కావడము. అంటే కొంతమందికి గట్టి నమ్మకం ఉంటుంది అనమాట. అమ్మవారు చెప్తుంటది కాబట్టి మొదటిగా రాగానే వాళ్ళు అక్కడ కూర్చోగానే చెప్తుంది. అంటే ఇది మీరు దీనికోసం వచ్చిర్రు, ఈ సమస్య ఉంది, దీనికోసం వచ్చిర్రు అన్నట్టుగా చెప్తుంది అనమాట. చెప్పి సొల్యూషన్ ఇస్తుంది. అది ఆ సొల్యూషన్ ఇచ్చిన తర్వాత అది పాటించిన వాళ్ళకి మెరాకిల్స్ జరుగుతాయి అన్నమాట. జరిగిన తర్వాత వస్తారు కాబట్టి వాళ్ళు మళ్ళీ కూడా వస్తారు, బియ్యాలు పోస్తారు, మాకు చీర సారే రైక అన్ని కూడా అమ్మవారికి సమర్పించి మాకు కూడా సమర్పిస్తుంటారు. కాబట్టి మేము మంచి చెడు అన్ని కూడా మేము ప్రతిదీ కూడా చూస్తుంటాం అనమాట. ఇదే ఇంకా పూజలో కొనసాగుతుంటాం. ఇక ఏడైనా దేవుని లగ్గాలైనా లేకపోతే బోనాలు ఎత్తడమైనా సరే 365 days మనం ఇక్కడనే అనుకుంటాము ఒట్టి ఆషాఢంలోనే బోనాలు అయితే అని. కానీ
ప్రాంతం మనం చూసుకున్నట్టయితే శ్రావణ మాసంలో కూడా బోడుప్పల్ గట్కేసర్ అట్లా పండుగలు బోనాలు అట్లా చేయడం జరుగుతుంటది. ఇంకోటి ఏంటంటే దుర్గమ్మ పండుగలు, మల్లన్న పండుగలు, మళ్ళా సంక్రాంతి ఇవన్నీ కూడా జరుగుతుంటాయి కాబట్టి మమ్మల్ని పిలుచుకుంటారు. మా తోటి బోనం చేయించుకొని మా ఆశీర్వాదాలు, మా దీవెనలు వాళ్ళు తీసుకుంటూ మేము కూడా అమ్మవారి దీవెనలు పొందుతూ అలాగే దీవెనలు ఇస్తుంటాం. అసలు అమ్మవారికి బోనం ఎందుకు పెట్టాలి? మనము సంవత్సరం పాటు మనము వివిధ రకాలుగా మనం ఎక్కడెక్కడనో తిరుగుతుంటాం, తింటుంటాం. ఏదో అమ్మవారి అంటే మనకు అమ్మవారు ఇంత మనకు ఇస్తుంది అంటే ఏదో కాస్తైనా సరే ఫస్ట్ తొలి పంటతోటి మన అమ్మవారి అనుగ్రహం ఉంటే ఏదైనా సాధించగలం. అవునా? కాబట్టి మనకు ఆమె బలం ఇస్తుంది. మనకు ఈపుల దాపై అమ్మవారు నిల్చొని మార్గం చూపిస్తుంటది. బిడ్డ ఇట్లా పో అని చెప్పి కూడా చూపిస్తుంటది. కాబట్టి అమ్మవారికి ఒక కృతజ్ఞతతోటి భావనతోటి అమ్మవారికి మనం సమర్పించుకుంటే చాలా మంచిది. మనం అమ్మవారికి అంటే అమ్మవారు వచ్చి తినేది కాదు, చేసేది కాదు. అమ్మవారు వెనక 7 శక్తులు, వెనక 7 శక్తులు, ముంగట 7 శక్తులు, 14 శక్తులు ఉంటాయి. కాబట్టి ఆ శక్తులకైనా సరే అమ్మవారికైనా సరే మనం సమర్పించుకుంటే ఏంటంటే ఆమెకు కూడా మంచిగా ఉంటుంది, ఆమె కూడా మంచి సంతోషపడుతుంటుంది, మనం కూడా సంతోషపెడుతుంటాం. బోనాలు చాలా రకాలుగా చేస్తారు. అసలు బోనాలు అంటే మనం ఏ విధంగా చేస్తే అమ్మవారికి ఇష్టం? అయితే ఇప్పుడు ఈ జనరేషన్లో చూసుకున్నట్టయితే కొంతమంది అసలైతే పసుపు కుంకుమ బోనమే అమ్మవారికి సుపరిచితం అన్నమాట. అమ్మవారికి చాలా ఇష్టమైనది పసుపు కుంకుమ. ఎందుకంటే తరతరాల నుంచి మన తాత ముత్తాతలైనా సరే ప్రతి దానికి సైంటిఫిక్ రీజన్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం పసుపు పెట్టడం కారణం ఏంటంటే మనము ఏదంటే ఇప్పుడు ఆ పసుపు పెట్టినాక కూడా మనం ఇట్లా టచ్ చేస్తాము, అట్లా చేతులకు అంటుతుంది. ప్లస్ ఇంకోటి అక్కడక్కడ పడుతుంటది. కాబట్టి శివశక్తులు కూడా బండారు జల్లుతుంటారు. ప్రతిది కూడా యాంటీబయాటిక్ అన్నమాట. అయితే రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఏ క్రిమికీటకాలను కూడా హతమారుస్తుంది. వ్యాపాకు కూడా అది కూడా యాంటీబయాటికే, మీకు కూడా తెలిసిందే. అయితే ఈ కుందన్ స్పోనమైనా సరే ఇటువంటి చేయడం చాలా పొరపాటు. ఎందుకంటే ఆ కుండని మళ్ళా కడగరు. ఆర్టిఫిషియల్ డెకరేషన్ చేసుకొని లోపల ఒకటి శుద్ధి చేసుకుంటే అట్లా కాదు. అది బోనం అంటే పసుపు కుంకుమ నిండుగా అమ్మవారిని అలంకారం చేసుకొని వివిధ రకాలుగా నీకు ఎంత ఓపికందో అంత ఓపికతోటి కలర్స్ వేస్తావా, లేకుంటే చెమ్కీలు పెట్టుకుంటావా, అలంకారం చేసుకోండి. కానీ కుందన్స్ బోనం లేదంటే అమ్మవారికి నైవేద్యం ఎక్కదనమాట. కాబట్టి కుందన్స్ బోనం ఎక్కియకండి. చాలా ధన్యవాదాలండి. మా ఆంధ్రప్రభ స్టూడియోకి విచ్చేసి బోనాల ప్రత్యేకత గురించి అలాగే జోగుల గురించి చాలా చక్కగా వివరించారు. చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.